ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మొబైల్ కుటుంబ సభ్యులారా, బాగున్నారా? యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లేరా మరి 2026 సంవత్సరంలో మనము నిబంధన కలిగి మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నిబంధన ఉంటే మనము దేవుని మందిరములుగా, దేవుని కట్టడలముగా, దేవుని యొక్క ఆలయముగా మనం ఉంటాము అని గత కొన్ని రోజుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ మందిరం అనబడే మనము పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే ఈ మందిరములో దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుడు ఉంటాడు. అంతేగాని మందిరములను పాడు చేసే వారంగా మనం ఉండకూడదు. అంటే మందిరం పాడు చేయటం అంటే చర్చిని పాడు చేయటం కాదండి. నీవు మందిరము, నీవు పాడు కాకూడదు, నీవు భ్రష్టుడు కాకూడదు, నీవు వాక్యమునికి వ్యతిరేకమైన జీవితంలో నువ్వు జీవించకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరములుగా మనం ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, చక్కని మాట ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు పురిలైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి మనము జీవించాలి, దేవుని పోలి మనం నడవాలి. దేవుని పోలికలో చాలా అద్భుతాలు ఉన్నాయి పిల్లరా. దేవుని మందిరం అనబడిన మనం దేవుని పోలి నడవాలి. ఎప్పుడు నడుస్తామంటే నిబంధన కలిగి మనం ఉన్నప్పుడు నడుస్తాం, నిష్ఠ కలిగి ఉన్నప్పుడే మనం నడుస్తాం. మనల్ని మనము దేవునికి అర్పించుకున్నప్పుడే మనము నడుస్తాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము పురిలైన పిల్లలముగా ఎప్పుడవుతాము అంటే ఆయన మందిరములుగా మనం ఉన్నప్పుడు. మనలో అపవిత్రత, మనలో పాపము, పాప సంబంధమైనది ఏది లేకుండా మనము దేవుని వాక్యానుసారమైన జీవితం మనము జీవిస్తున్నప్పుడు మనము దేవునికి పురిలైన పిల్లలముగా మనము మార్చబడతాం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఇలా చాలామంది ఈ రోజుల్లో దేవునికి పురిలైన పిల్లలు కావట్లేదండి, వ్యక్తులకు పురిలైన పిల్లలుగా ఉంటున్నారు. కొంతమంది దేవుని సేవకులు దేవుని ఘనపరచాలని చెప్పాల్సింది పోయి సేవకుని పొగిడించుకునే వారిగా మారిపోతున్నారు. ఒక సేవకుని భజన చేసేవారిగా మారిపోతున్నారు, ఒక సేవకుని ఘనపరిచేవారిగా మారిపోతున్నారు. ఎంత అవివేకం అండి, ఎంత పనికిమాలినటువంటి పరిస్థితులండి. ఒక వ్యక్తిని పొగుడుతూ ఉన్నారు, ఒక వ్యక్తిని ఇలా దేవుని కంటే ఎక్కువగా చూయించువారుగా ఉంటున్నారు. ఈ రోజున దేవుని వాక్యం దేవుని గృహాల్లో ఉండలేదండి, దేవుని వాక్యం మందిరం అనబడే మనలో ఉండలేదండి. వ్యక్తులు ఫోటోలు ఉంటున్నాయి, వ్యక్తులు ఫోటోలు పెట్టుకొని చాలామంది వ్యక్తిని చూసుకుంటూ పోతూ ఉన్నారు. అదే మాత్రం కూడా ఈ మందిరం అనబడి మనకు క్షేమము కాదు, క్షేమము కాదు. మనము దేవుని పోలి నడవాలి, వ్యక్తుల పోలి కాదు నడవలసింది, మనుషుల పోలి కాదు మనం నడవలసింది. అర్థమైందండి? ఎవరో వ్యక్తి ఏదో చెప్పాడు అని ఆయన పోలి మనం నడిస్తే మనం పరలోక రాజ్యానికి వారసులం కాలేం, మనము దేవునికి ప్రియమైన పిల్లలము కాలేం, దేవునికి ప్రియమైన మందిరములు కాలేం, దేవాలయముగా ఉండలేం. ఎందుకంటే మనలో దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి ఫోటో ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నాయి. పిల్లరా, అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా? నిజక్రీస్తును మరుగు చేసి వ్యక్తులను చూయిస్తున్నాడు, మనుషులను చూయిస్తూ ఉన్నాడు. ఈ రోజున వ్యక్తులు మనుషులను బట్టియే చర్చిలకు వెళుతున్నారు, గుళ్ళకి వెళుతున్నారండి.
ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. రోజున హిందూస్లో మనం గమనించేస్తే, ఐందవులో మనం గమనించేస్తే పీఠాధిపతులు ఉంటున్నారు. ఒక పీఠానికి అధిపతి, అతన్ని సేవిస్తూ ఉంటారు. అతను చెప్పే మాటలు విని దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. హిందువులు ఎలాగో పీఠాధిపతులు ఏర్పాటు చేసుకున్నారో, ఈ రోజున ప్రభువైన యేసు క్రీస్తు వారిని మరుగు చేసి వ్యక్తులు పీఠాధిపతులు అయిపోతున్నారు. ఇది మా చర్చి అండి, ఇది మా సంస్థ అండి, మేమే వాళ్ళ పజినే. మన కొరకు లోకములో జన్మించి మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు పిల్లరా, ఈ మందిరము పాడైపోతుంటే, ఈ మందిరము చిదిలమైపోతుంటే, ఈ మందిరములో ఎలుగు లేకపోతుంటే, ఈ మందిరము పిల్లరా భయంకర దురవ పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటే, ఈ మందిరము బాగు చేయి నిమిత్తమై ఈ మందిరమును 3 రోజుల్లో కడతానని చెప్పిన దేవుడు లోకములో జన్మించి రక్తమును కార్చి ఈ మందిరం కొరకు ప్రాణం పెడితే ఆయన కనుమరుగు చేస్తున్నారండి. వ్యక్తులు, మనుషులు కనుమరుగు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలామంది ఉద్యోగ సభలని, ఆ సభలని పిల్లరా చాలామంది ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు, వాల్ పోస్టులు వేస్తూ ఉన్నారు. పిల్లరా, వీళ్ళ ఫోటో పెద్దది, దేవుని వాక్యం చిన్నదండి. ఎంత భయంకరం. వీళ్ళ ఫోటోలు పెద్దవండి, దేవుని వాక్యం చాలా చిన్నది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బోధిస్తారని చెప్పే మాట చాలా చిన్నది ఉంటుంది. వీళ్ళు మాత్రం చాలా పెద్దదిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యము మరుగైపోతుంది. మందిరములోకి వాక్యము రావట్లేదు. ఈ మందిరములో ధూప నైవేద్యమని వాక్యము వినబడట్లేదు. వ్యక్తులు కనబడుతున్నారు. దయచేసి మనము దేవుని పోలి మాత్రమే నడవాలి. వ్యక్తిని పోలి నడవవద్దు అని ప్రభు పేరట, ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాను. బాబు, ఈ రాకడ దినాలలో క్రీస్తును మరుగు చేసే పిల్లరా పరిస్థితులు మూసుకొస్తా ఉన్నాయి, దగ్గరికి వస్తూ ఉన్నాయి. యేసు క్రీస్తు వారు కనబడట్లేదు. పునరుద్ధారణ యేసు క్రీస్తు వారిని ప్రకటించట్లేదు. పిల్లరా, వ్యక్తుల గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే దేవుని పోలిక వారిలో కనపడట్లేదు. అలా ఉండవద్దు అని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మరొకసారి చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మన కొరకు, మన యొక్క మందిరమును బాగు చేయి నిమిత్తమై, మన మందిరమును సరిచేయి నిమిత్తమై రక్తమును కార్చి ప్రాణమును దానముగా పెట్టినటువంటి యేసు క్రీస్తు వారు 3 మేకుల మధ్య వేలాడు తీయబడుతున్నాడు. ఆయన మనం చూసుకొని ఆయన పోలి నడవాలి. ఆయన పోలికలో ఒక అనుభవాన్ని మీ తలంపుకు తెస్తాను. ఆయన పోలికల్లో అద్భుతమైన అనుభవాన్ని ఇదే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఏం కలిగి ఉండాలండి? దయ కలిగి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. దయ చూయించే మనస్తత్వం కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, ఈ రోజుల్లో దేవుని పిల్లలమని చెప్పుకున్నాం, కానీ దయలేదండి, దయలేదు. కక్షలు పెరుగుతూ ఉన్నాయి. ఒక సంఘం అంటే ఒక సంఘానికి గిట్టట్లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు. భయంకరమైన కక్షలు, కార్పణ్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది పరిస్థితులు ఎలాగుండి తెలిసి, లోకంలో ఎలాగుండి తెలుసా? అందరూ వాళ్ళ మీటింగ్కి వెళ్ళాలి, వాళ్ళు మాత్రం ఎవరు మీటింగ్కి రారండి. ఎంత భయంకరం అండి. అలాగా పెంచి పోషిస్తున్నారు. కక్షలు, కనికరమ లేదు. ఒకరి పట్ల ఒకరు కనికరమ కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. ఎంత కఠినమైన మనసండి, ఎంత మూర్ఖమైన మనసండి. ఆత్మీయ పిల్లలకు మనం బోధించాల్సింది, మా వాక్యమే వినండి, మందిరముగా కట్టబడండి, దేవుని ఆత్మచేత నింపబడండి, ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి జీవించడని చెప్పాలి. అంతేగాని మన మీటింగ్ తప్ప ఇంకొకరి మీటింగ్ పోకూడదు. కానీ వాళ్ళ మీటింగ్ మాత్రం దేశం వాళ్ళు అందరూ రావాలి, అందరూ వచ్చి వాక్యాన్ని వినాలి. వీళ్ళు మాత్రం ఇతరులు చెప్పే వాక్యం వినరు. వాళ్ళు చెప్పేది బోధ, వీళ్ళు చెప్పేది బోధ కాదు.
ఎంత విమర్శతో కూడినటువంటి మనస్తత్వాలు ఈ మందిరాలను పాడు చేస్తున్నారండి, ఈ దేవాలయాన్ని పాడు చేస్తున్నారండి. అమ్మా బాబు, అలాంటి అవకాశాన్ని నీవు ఇవ్వకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, కనికరము కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు కనికరం. అదే దేవుని దేవాలయానికి ఉన్న గొప్ప ఆత్మీయ అనుభూతి అని ఈ రాత్రి ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పురాతన కాలంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. పిల్లరా, దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, వేల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడుతుంది, అనేకులకు సువార్తను బోధించాలి, అనేక మందిరములు బాగు చేయాలి. చాలా మంది పిల్లలు అదినానా మందిరములో దేవుడు లేకుండా జీవిస్తున్నారు. మనిషే మందిరం, ఈ మందిరంలో దేవుడు ఉండట్లేదు. ఆచార సంబంధంగా జీవిస్తున్నారు, అలవాటు సంబంధంగా జీవిస్తున్నారు. మా వాళ్ళు మా సంఘం మాది అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ మందిరములో దేవుని ఆత్మ లేదు, మందిరములో కనికరము లేదు, మందిరములో ప్రేమ లేదు, మందిరములో దయ లేదు. కఠినమైన మనస్సు అండి. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. సహోదరా, సహోదరి, యేసు క్రీస్తు వారు నీ మందిరమును సరిచేసి ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనికరము కలిగి జీవించాలి. ఈ మందిరములో దేవుడే ఉండాలండి, ఇంకెవ్వరు ఉండకూడదు. ఏ వ్యక్తి ఉండకూడదు, ఏ వ్యక్తిని మనము గనపరచకూడదో. దేవుని కంటే ఎక్కువగా ఏ వ్యక్తిని ప్రేమించినా అది విగ్రహారాధన అని దేవుని వాక్యము దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మనము ప్రథమ స్థలం ఇవ్వాలి, దేవునికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. వ్యక్తులకు కాదండి. యేసయ్యను మనము ఆరాధించే వారముగా ఉండాలి, యేసయ్య మందిరములుగా కట్టబడే వారముగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. వ్యక్తులు కనబడాలని, వ్యక్తులు చూస్తారని మనం ప్రయాసపడితే నీ ప్రయాస వ్యర్థమైపోతుంది, నీ మందిరము పాడైపోతుంది. అలా ఉండవద్దు. ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉండాలి. దేవుని మందిరములుగా ఉండటానికే మనల్ని దేవుడు అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి. అర్థమైందండి? ప్రియులైన పిల్లల వలె. దేవుని మందిరము వాక్యం ఉంటే మనము దేవునికి ప్రియమైపోతాం, దేవునికి ఇష్టమైపోతాం. దేవునికి పిల్లరా చాలా చాలా సంతోషము కలిగించే దేవుని మందిరములుగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని కొరకే మందిరములుగా కట్టబడదాం, వ్యక్తుల కోసం కాదు. ఏమండి? వ్యక్తుల కోసం కాదు, దేవుని కొరకు మనం కట్టబడదాం, దేవునిలో కట్టబడదాం. దేవుని కొరకు అపోస్తలుడైన పౌలు హతసాక్షి అయినట్టుగా మనం కూడా దేవుని కొరకు హతసాక్షిగా మనము మలచబడదాం. అలాగ మనం సిద్ధపడితే, అలాగ మనం ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి వాక్యమును, దేవుడి మాటలను మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసరంగా నడుచున్నట్లుగా, వాక్యానుసరంగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, ఈ మొబైల్ పరిచయలో, యూట్యూబ్ పరిచయలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. వారు వాక్యం వింటున్నారు, అనేకులకు పారుబడి చేస్తున్నారు ప్రభా. ఇంకను వారిని బలంగా వాడుకోండి, దీవించమని. అయ్యా, ఈ యొక్క వాక్య పరిచర్య అందరికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు మలచండి. ఇంకా అనేక మంది ప్రభువా యూట్యూబ్ పరిచయలో, ఈ మొబైల్ పరిచయలో పాల్గొనడానికి, అనేకులు భాగస్వాములు కావడానికి మీరు సహాయం చేయమని, నాకు ఇచ్చిన సంఘాలను, పరిచయలను మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని, మా కొరకై త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా మరి సంఘాల కొరకు, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపు 18వ తారీఖు నుండి
ఏప్రిల్ 4వ తారీఖు వరకు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మందిరంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆంధ్రరత్న నగర్ మెయిన్ చర్చిలో ప్రతిరోజు 18వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. ప్రతిరోజు 40 రోజులు 7 గంటల నుండి 8 గంటల వరకు మరి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. ప్రార్థన కోటాలు మీరు పాల్గొనండి. దేవుని ప్రార్థించి దేవుని మాటలు విని ఆత్మ మేలు పొందండి. అలాగే ఆ బ్రాంచ్ చర్చి ఐక్యనగర్లో మరి ప్రతిరోజు 8:30 నుండి 9:30 వరకు అక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాం. దయచేసి ఆ ప్రాంతాల్లో పరిచయాల ప్రాంతంలో ఉన్నవారు రండి, పాల్గొనండి. ఉపవాస కూడికలు పాల్గొని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. పిల్లరా, మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు, మా సంఘ విశ్వాసుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మొబైల్ పరిచయలో పాల్గొన్న మీ కొరకును, యూట్యూబ్ పరిచయలో పాల్గొన్న మీ కొరకును, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. అనుదిన ప్రార్థన మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దేవుడు నిండారు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి అవసరమునకును కూడిన మనందరికీ దేవాని మరుడు ప్రతాత్మ సలపరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడే నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.